ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 23 పరుగుల తేడాతో గెలిచి గెలుపు ఖాతాని తెరిచింది ఈ సీజన్లో 3 పరాజయాల తర్వాత. అయితే ఈ విజయానికి ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారంటే అది సంజు శాంసన్. ఏకంగా 115 పరుగులు కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. 15 ఫోర్లు 4 సిక్స్లతో బీభత్సం సృష్టించాడు, అది కూడా 56 బంతుల్లో. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత మనం కనుక గమనించినట్టయితే తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాక తను చేసిన పనికి ఒక్కసారిగా చెన్నై జట్టులోని ఒక కీలకమైన వ్యక్తి కంటతడి పెట్టుకున్నాడు. అయితే తను గెలుచుకున్న అవార్డుని ఎంఎస్ ధోనికి కాదు ఇచ్చింది, ఆ జట్టు కోచ్కి ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుందాము. అలాగే ఈ అవార్డు గెలిచిన తర్వాత సంజు శాంసన్ ఏమన్నాడో కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే సంజు ఏమన్నాడంటే, ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. నాపై మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకం నాలో కసిని పెంచింది. అదృష్టవశాత్తు ఈరోజు అంతా అనుకున్నట్లుగానే జరిగింది. నాకెప్పుడూ ఈ ఫ్రాంచైజీ వేరుగా అనిపించదు. వరుసగా 3 మ్యాచ్ల్లో మేము ఓడిపోయిన తర్వాత కూడా 50 సెకండ్లు మాత్రమే మాకొక మీటింగ్ జరిగింది అంటే వాళ్ళు మా ఆట మీద ఉన్న నమ్మకం మీద ఎంతగా నిలబడి ఉన్నారో అర్థమవుతుంది. నా బేసిక్స్ ఏంటో తెలుసుకుని ప్రాక్టీస్ సెషన్స్లో చాలా అంటే చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మ్యాచ్లో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడం అవసరం. అయితే మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్కు నా ఆట అంటే చాలా ఇష్టం. ఆయన కోసమే నేను ఈ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాను. అయితే పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్ను ఆయనకు నేను అంకితం చేయాలనుకుంటున్నాను. అయితే ఇక నా సహచర ఆటగాడు ఆయుష్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. వెరీ వెల్ మెచ్యూర్డ్ గేమ్ అని చెప్పొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.